కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50,000 పైన సంతకాల సేకరణ ఇప్పటికే జరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అది మనకు వద్దు, మెడికల్ కాలేజీలు గవర్నమెంటే ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గతంలో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలు ఉంటే అది కాకుండా ఇప్పుడు నూతనంగా ఇంకో 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరొక 2 కాలేజీలు ఎన్నికల కోర్టు టైంలో ప్రారంభించడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో అవి నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా అమ్మేసే విధంగా పూర్తయిన మెడికల్ కాలేజీలు, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి డబ్బులు దండుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అది గవర్నమెంట్ మెయింటైన్ చేయాలా, మెడికల్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు పూర్తిగా కూడా డబ్బులు ఇవ్వకుండా పేదవారికి వైద్యాన్ని అందజేయకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రైవేటు వైద్యం మీకు తగ్గాలనుకుంటే గవర్నమెంట్ కాలేజీలు పెరిగితే ఈ ఆరోగ్యశ్రీ మీద ఒత్తిడి తగ్గుతుంది. అలా కాకుండా ఆరోగ్యశ్రీ అని చెప్పని అరాకొర వసతులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని మిగతా వాళ్ళ ఆరోగ్యాన్ని తొంగలో తొక్కే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ అనేది ఒక చారిత్రాత్మకం, దాన్ని కొనసాగించాలని చెప్పని మేము కోరుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, లేని పక్షంలో వివిధ విధాలుగా ఆల్రెడీ మొన్న 12 తారీఖు నాడు ర్యాలీ చేశాము, ఇప్పుడు కోటి సంతకాలు చేస్తున్నాము, వీటన్నింటినీ గవర్నర్ గారికి అందజేస్తాము. మళ్ళీ ఎటువంటి ఒత్తిడి చేయాలో ఆ కాలేజీలు ప్రైవేటీకరణ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. ప్రైవేటీకరణ కాకూడదని మేము డిమాండ్ చేస్తాం.